ఈ సేవరీ తాంగ్యాంగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. క్యాబేజ్ కొన్ని రెమ్మలు, అలాగే చికెన్ కొద్దిగా, ఇది రైస్ ఫ్లార్ అంటే వరిపిండికి సంబంధించిన ముద్ద అన్నమాట, వరిపిండి, అలాగే గరం మసాలా, ఉల్లిపాయ, పుట్టగొడుగులు, కొద్దిగా సోయా సాస్, ఇంకా తెల్ల నువ్వులు, వెల్లుల్లి, ఇంకా అల్లం. ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్. మొదటగా పెనం పెట్టేసుకున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ వేస్తున్న డంప్లింగ్స్ని ఉడికించుకోవడానికి సరిపోయే విధంగా. వాటర్ వేడవుతూ ఉంటాయి, ఈలోపు మనం డంప్లింగ్స్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ అవి ఉడుకుతూ ఉన్నట్లయితే మిగిలిన డిష్ని మనం రెడీ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ డంప్లింగ్ కోసం సింపుల్గా అలా నీట్ చేసుకొని రౌండ్ రౌండ్ బాల్స్ తయారు చేసుకోవాలి. యూజువల్లీ మనము డంప్లింగ్స్ అన్నప్పుడు ఏంటంటే స్క్వేర్ షేప్లోనో లేకపోతే మన ముద్దగా ఇలా వస్తాయన్నమాట. డంప్లింగ్స్ అంటే అన్నీ కూడా మోమోస్ అంటాం కదా ఆ స్టైల్లో, కానీ ఇది మాత్రం రౌండ్ స్టైల్లోనే తయారు చేస్తారు అన్నిసార్లు కూడా. గులాబ్ జామ్ సైజులో ఉంటుంది. సమపాలలో ముక్కలు కట్ చేసుకోవాలి. దీన్ని ఉండలు తయారు చేసుకోవాలి. మనకు ఉండలు రెడీ అయిపోయాయి. అట్ ది సేమ్ టైం నీళ్ళు కూడా బాయిల్ అయిపోయాయి. ఈ బాయిల్ అవుతున్న వాటర్లో సాల్ట్ వేసుకుంటున్నాం కొద్దిగా. అందులో ఇవన్నీ వేసి అలా ఉడుకుతూ ఉంటే మనం మిగిలిన పనులు కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు వీటిని చాప్ చేసుకుందాం. మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కూడా చాప్ చేసుకోవాలి. ఫస్ట్ క్యాబేజ్ చాప్ చేస్తున్నాం. మష్రూమ్ క్వార్టర్స్ కట్ చేసుకుంటున్నాము. క్వార్టర్స్ అంటే 4 ముక్కలు అన్నమాట. అలాగే అల్లం కూడా ఫైన్ చాప్ చేయాలి. జింజర్ కూడా కటింగ్ అయిపోయింది. ఫ్రేగ్రెన్స్ అదిరిపోతుంది ఫ్రెష్ జింజర్ది. అందుకేనండి ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడైతే వేస్తామో అప్పుడు ఆ ఫ్రెష్ ఫ్లేవర్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి. అలాగే ఇక్కడ చూసినట్లయితే డంప్లింగ్స్ కూడా చక్కగా బ్లాంచ్ అయిపోతున్నాయి అన్నమాట. ఓకే, ఇవి బ్లాంచ్ అయిపోతాయి. మనం కూడా మిగిలిన ఇంగ్రీడియంట్స్ తోటి కంటిన్యూ చేసేసుకుందాము మన కుకింగ్ని. ఇటువైపు డంప్లింగ్స్ చక్కగా బ్లాంచ్ అవుతున్నాయి. ఇంకోవైపు సూప్కి కావాల్సిన ప్రాసెస్ అంతా కూడా చేసేసుకుంటాము. ఈ సూప్కి కావాల్సిన ప్రాసెస్ అంతా చేసుకొని ఈ డంప్లింగ్స్ని కూడా అందులో వేసేసుకున్నట్లయితే మన పని పూర్తయిపోతుంది అనమాట. ఓకే, సో ఆల్రెడీ పెనం పెట్టేసుకున్నా. వెల్లుల్లి చాప్ చేసుకుంటాం.
ఉల్లిపాయని మాత్రం కొద్దిగా పెద్ద సైజు క్యూబ్స్ తయారు చేసుకుంటాం. ఎప్పుడు కూడా మనం సూప్ ఇంచుమించు ఇలాగే చేస్తూ ఉంటాం అన్నమాట. చైనీస్ స్టైల్ కుకింగ్ అనేసరికి మనకు ఈ సోయా ఒకటి, సెసేమ్ ఒకటి డిఫాల్ట్గా ఉంటూ ఉంటాయి. అండ్ సెసేమ్ అయితే మనకి ఇప్పుడప్పుడే ఉపయోగపడదు, ఓన్లీ గార్నిష్లో వాడతాం. ఈలో కుకింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఆయిల్. ఆయిల్లో జింజర్ వేసుకున్నా, జింజర్ తర్వాత గార్లిక్ వేసుకున్నా, గార్లిక్ వేసుకున్నా, అండ్ ఆనియన్. ఇది తక్కువ హీట్, ఇది ఎక్కువ హీట్ కావాలి, అందుకని నేను స్టవ్స్ చేంజ్ చేసేస్తాను. కొద్దిగంత ట్రాన్స్లూసెంట్ రావాలి ఉల్లిపాయ, తర్వాత చికెన్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చికెన్ వేసుకున్నా. ఓకే, ఇందులో ఇప్పుడు సోయా సాస్ వేస్తున్నా. ఇప్పుడు దీంట్లో మష్రూమ్ వేస్తున్నాం. ఆ తర్వాత క్యాబేజ్. ఆల్మోస్ట్ అయిపోయిందండి. దీంట్లో బ్రాత్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను వాటర్ యాడ్ చేస్తున్నా. వాటర్ క్వాంటిటీ సూప్ కదా, మనకు స్ట్యూ కూడా కాదు, సూప్ కాబట్టి కాస్త ఎక్కువే వాటర్ క్వాంటిటీ ఉంటుంది. ఈ వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోంచి ఒక బాయిల్ వస్తుంది. ఆ బాయిల్ వచ్చిన తర్వాత డంప్లింగ్స్ అందులో యాడ్ చేసి తర్వాత ఒక బాయిల్ వచ్చాక దించేసుకోవచ్చు. సో ఇది ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే, ప్రాపర్గా బాయిల్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ డంప్లింగ్స్ అన్నింటినీ కూడా తీసి సూప్లో వేసేసుకోవాలి. అండ్ ఫైనలీ సీజనింగ్. డంప్లింగ్స్ మాత్రమే వేసాం కదా, ఉప్పు ఇంకా దేనికి వేయలేదు. కాబట్టి ఇప్పుడు ఈ సూప్కి ఇంగ్రీడియంట్స్ ఇంకా చికెన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నింటికి సరిపడా కాస్తంత ఉప్పు, బోల్డంత కారం వేసుకోవాలి. ఆ విధంగా సాల్ట్ అండ్ పెప్పర్ కూడా పడిపోయింది కదా. డన్, సూప్ ప్రాసెస్ రెడీ అయిపోయింది. కొంచెం సెటిల్ అవ్వాలి. సీజనింగ్ చేసిన తర్వాత ఒక 30 seconds 1 minute అలా సెటిల్ అయిన తర్వాత తీసేసి సర్వ్ చేసుకోవచ్చు. అన్నట్టు టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం గరం మసాలా కూడా వేయాలి. 5 స్పైస్ మిక్స్ ఇది. 5 రకాల స్పైసెస్ ఉంటాయన్నమాట. రెడీ అయిపోయింది. యథావిధి సర్వ్ డిష్ అవుట్ చేసేసుకొని ప్రజెంటేషన్లో కలుద్దాం.